హలో ఫ్రెండ్స్, నేను ఒక కాన్సెప్ట్ పట్టుకొచ్చాను. యూట్యూబర్స్కి అందరికీ యూజ్ అయ్యేది ఏంటి అంటే, యూట్యూబ్లో చాలామంది యూట్యూబ్ ఛానల్ పెట్టారు, వ్యూస్ వచ్చినాయి, వాచింగ్ అవర్స్ కంప్లీట్ అయింది, టోటల్గా మానిటైజేషన్ అయిన తర్వాత కూడా మనకు చాలా వరకు స్టెప్ బై స్టెప్ కండిషన్స్ అనేది అప్లై అవుతూ ఉంటాయి. ఏంటి అంటే, ఫస్ట్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ ప్రకారంగా పోవాలి. ఏంటి ఇప్పుడు మనకు వచ్చే ఇన్కమ్ కూడా వచ్చి డాలర్లో వస్తుంది. డాలర్లో రెవెన్యూ జనరేట్ అయినప్పుడు $1 ఈక్వల్ టు 86 రూపీస్ 86.50 ఉంటుంది. ఆ డాలర్స్ అనేది మినిమం మనం డాలర్స్ అనేది అక్కడ ఇది మనకి యూట్యూబ్ నుంచి $1 వచ్చినా కూడా అమౌంట్ క్రెడిట్ కాదు, అంత ఈజీ కాదు. మినిమం $10 నుంచి $100 వరకు మనం ఎర్న్ చేస్తే అది దాదాపు ఎగ్జాంపుల్ $100 ఎర్న్ చేసామనుకోండి, నీ వ్యూస్ తోటి 8,615 రూపీస్ చేంజ్ అవుతుంది. ఆ అమౌంట్ అనేది బ్యాంక్లో పడుతుంది. అది ఏంటి, స్టార్టింగ్ ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్ అన్నట్టు. అందరు ఏమనుకుంటారు, అయిపోయింది, నాది అయిపోయింది, ఇక ఒక వీడియో పెడితే దీని డబ్బులు ఈవినింగ్ కల్లా పడతాయి. అదంతా ఫేక్. మీరు వినేది క్లియర్గా నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్పేది ఏంటంటే, ప్రతి మంత్ 21st నుంచి వెళ్ళి 27th వరకు క్యాల్కులేట్ అవుతుంది. ఆ క్యాల్కులేట్ అయింది వైటీ స్టూడియోలో ఎర్న్లో చూపిస్తుంది. అది డాలర్స్ కానీ, ఆ డాలర్స్ అంటే $1 ఈక్వల్ టు 85.6 ఉంది చెప్పాను కదా. అది ప్రతిదీ కూడా మనం అకౌంట్ అనేది ఏంటి, యాడ్స్ అకౌంట్ కానీ అన్నీ దాంట్లో జనరేటెడ్ డైరెక్ట్ అకౌంట్లోకి మనకి డిపాజిట్ అవుతాయి. అంతే తప్ప మనం ప్రతి వీడియో కూడా అప్లోడ్ చేసిన ప్రతి వీడియో వ్యూస్ వస్తాయి, ఫైనాన్షియల్గా మనకి ఎర్నింగ్ వస్తుంది అనేది అయితే కలలు కనకండి. అది చాలా రిస్కులతో పని. మీకు నేను చెప్పే బెస్ట్ టిప్ ఏంటి అంటే, చేసే వీడియో కానీ రియలిస్టిక్ వీడియో, మళ్ళీ మినిట్స్లో ఎక్కువ వీడియో లెంతీ వీడియోస్ తీసుకొని మంచి సబ్జెక్ట్ ఉన్న వీడియో, ఎక్కడ యూట్యూబ్లో లేని వీడియో విత్ టైటిల్ అట్రాక్ట్. ఎవరైనా వ్యూవర్స్ ఏంటంటే, మన యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ వీడియోస్ స్క్రోల్ చేసేటప్పుడు ఎవరైనా ఏం చేస్తారో ఆ థంబ్నెయిల్ చూస్తారు. ఆ థంబ్నెయిల్ అట్రాక్టివ్ ఉంటే ఆటోమేటిక్ వీడియో మొత్తం వ్యూ చేస్తారు. కాబట్టి థంబ్నెయిల్ అట్రాక్టివ్గా ఉండేటట్టుగా చూసుకోండి. ఇంకేదైనా మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి. దాన్ని నేను మళ్ళీ వీడియో తీసి మీకు రిప్రజెంటేషన్ ఇస్తాను. నాకు తెలిసిన వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.